హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్ సెమిస్టర్ 2 చాప్టర్ 8 లైట్ షాడోస్ అండ్ రిఫ్లెక్షన్స్ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ us come to the topic. General Science Class 6 Semester 2 Chapter 8 Light Shadows and Reflections Textbook Exercises. Now coming to that first question. Rearrange the boxes given below to make a sentence that helps us understand opaque objects. ఇక్కడ కింద కొన్ని బాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఈ బాక్సెస్ని ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో అమర్స్తే ఒపేక్ ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఒక సెంటెన్స్ వస్తుంది. ఆ సెంటెన్స్ ఏంటో రాయాలి. లెట్ us see that sentence. Opaque objects make shadows. సో ఒపేక్ ఆబ్జెక్ట్స్ అనేవి షాడోని ఫామ్ చేస్తాయి అనే సెంటెన్స్ వచ్చే విధంగా ఈ బాక్సెస్ అన్నిటినీ మనము సిస్టమాటిక్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. నెక్స్ట్ మూవ్ ఆన్ టు సెకండ్ క్వశ్చన్. క్లాసిఫై ద ఆబ్జెక్ట్స్ ఆర్ మెటీరియల్స్ గివెన్ బిలో యాజ్ ఒపేక్, ట్రాన్స్పరెంట్ ఆర్ ట్రాన్స్లూసెంట్ అండ్ లూమినస్ ఆర్ నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆబ్జెక్ట్స్లో ఒపేక్ ఆబ్జెక్ట్స్ ఏంటి, ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ ఏంటి, ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్ ఏంటి, లూమినస్ ఆబ్జెక్ట్స్ ఏంటి లేదా నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్ ఏంటి అనేటటువంటి విషయాన్ని మనము ఒక టేబులర్ కాలం లాగా వేసి దాన్ని మనము రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లెట్ us see that table. ఎయిర్, ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్, నాన్ లూమినస్, వాటర్, ట్రాన్స్పరెంట్, నాన్ లూమినస్, పీస్ ఆఫ్ రాక్, opaque, non-luminous, sheet of aluminum, opaque, non-luminous, mirror, opaque, non-luminous, wooden board, opaque, non-luminous. ఇలా మనకు అన్నిటికీ సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. అవి లూమినస్సా, నాన్ లూమినస్సా, ట్రాన్స్పరెంటా, ట్రాన్స్లూసెంటా అనేది మనము నోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సింపుల్గా మనం నోట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు థర్డ్ క్వశ్చన్. Can you think of creating a shape that would give a circular shadow if held in one way and a rectangular shadow if held in another way? మనం ఏదైనా ఒక షేప్ తీసుకొని దానితో సర్క్యులర్ షాడో ఒక డైరెక్షన్లో వచ్చినప్పుడు ఇంకో డైరెక్షన్లో వచ్చినప్పుడు రెక్టాంగులర్ షాడోని ఫామ్ చేయాలి. ఇలాంటి ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని ఆలోచించాలి. ఉన్నాయా ఇలాంటి ఆబ్జెక్ట్స్? ఎస్, there are many things which give a circular shadow if held in one way and rectangular shadow if held in another way. చాలా రకాలైనటువంటి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. Now let us see that example. A cylinder, a circular disc. ఈ రెండింటిని ఉపయోగించి మనము సర్క్యులర్ షాడో మరియు రెక్టాంగులర్ షాడోని ఫామ్ చేయడం జరుగుతుంది. Look at see this picture. Source, this is the object, that is cylinder. They form circular shadow, right? This is circular in nature. That same cylinder kept like this, అంటే ఇది నిలువుగా ఉంచినప్పుడు ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది మనకు? రెక్టాంగులర్ ఇమేజ్. సో ఒకే ఆబ్జెక్టు రెండు రకాలైనటువంటి ఇమేజ్ అంటే సర్క్యులర్ ఇమేజ్ను రెక్టాంగులర్ ఇమేజ్ రెండింటిని ఫామ్ చేసింది. కాబట్టి సిలిండర్ని మనము ఈ క్వశ్చన్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. అదేవిధంగా సర్క్యులర్ డిస్క్ను కూడా ఉంచినట్టయితే మనకి ఇలా 2 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ఫోర్త్ క్వశ్చన్. ఇన్ ఏ కంప్లీట్లీ డార్క్ రూమ్, ఇఫ్ యూ హోల్డ్ అప్ ఏ మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, విల్ యూ సీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్? మనం చీకటి గదిలో మిర్రర్ సహాయంతో మన ఫేస్ అబ్జర్వ్ చేసినట్టయితే మన ఫేస్ కనపడుతుందా? ఆన్సర్ no. In a completely dark room, no image will be formed because there is no light in the room, so no reflection of light takes place and no images will be formed. మనం చీకటి గదిలో మిర్రర్ సహాయంతో మన ఫేస్ని చూసినట్టయితే అక్కడ మనకి ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవ్వదు. ఎందుకంటే ఎలాంటి లైట్ ఉండదు. ఎలాంటి లైట్ ఉండదు కాబట్టి ఎలాంటి రిఫ్లెక్షన్ ఉండదు. ఎలాంటి రిఫ్లెక్షన్ ఉండదు కాబట్టి మనకి ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవ్వదు. If you have any doubts on this topic, please mail us to sreegurubioclasses@gmail.com.
or comment in comment section. Thank you for watching.